వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈసీ డిపార్ట్మెంట్. అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఏడిసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇప్పుడు థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూస్తున్నాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ మీకు జనరల్గా కామన్గా అడిగే క్వశ్చన్స్లో ఒక షార్ట్ క్వశ్చన్ ఏజీసీకి సంబంధించింది, ఆటోమేటిక్ గెయిన్ కంట్రోలర్ అని చెప్పేసి. వాట్ ఈజ్ ఏజీసీ, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజీసీ అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. ఏజీ డెఫినేషన్ అడగవచ్చు, లేదంటే టైప్స్ కూడా అడగడానికి చాయిస్ ఉంది. అండ్ నెక్స్ట్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సెక్షన్, ఇది కూడా క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ లిస్ట్ అవుట్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ రిసీవర్. ఈ ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ సంబంధించిన క్వశ్చన్స్ నార్మల్గా మీకు లాంగ్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. లాంగ్ క్వశ్చన్స్లో బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఆ బ్లాక్ డయాగ్రామ్తో పాటు మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు టీఆర్ఎఫ్ ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద ఎగ్జామ్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇదొకటి. ఏజీసీ అయితే షార్ట్లో ఎక్కువ అడుగుతుంటాడు. అండ్ నెక్స్ట్ ఇదొకటి. అండ్ నెక్స్ట్ తర్వాత కంపారిజన్ ఏఎం సిగ్నల్కి ఎఫ్ఎం సిగ్నల్కి. ఇది థర్డ్ యూనిట్ వచ్చేసి మొత్తం ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్కి సంబంధించిన ఒక చాప్టర్ కాబట్టి దీంట్లో కంపేర్ ఏఎం అండ్ ఎఫ్ఎం రిసీవర్స్ అడగవచ్చు. అండ్ సేమ్ యాజ్ ఏఎం ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ గురించి కూడా అడగవచ్చు. కంపారిజన్ చేయమని చెప్పి అడగవచ్చు. అసలు ఏఎం ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, ఏఎం రిసీవర్ అంటే ఏంటి, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ ఏంటి, ఎఫ్ఎం రిసీవర్ ఏంటి, యూ హ్యావ్ టు కంపేర్. ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి. ఇది ఓకే. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్కి ఒకవేళ చూస్తే కంపేర్ నాయిస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పిఎం అండ్ ఎఫ్ఎం సిస్టమ్. ఓకే, పిఎంకి ఎఫ్ఎంకి డిఫరెన్స్ ఏంటి నాయిస్ పర్ఫార్మెన్స్లో అడగవచ్చు, లేదంటే మొత్తం పిఎం ఎఫ్ఎం కంపేర్ చేసి చెప్పమని కూడా చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ కంపేర్ సూపర్ హెట్రోడ్ అండ్ రిసీవర్ విత్ టీఆర్ఎఫ్. ఇది టీఆర్ఎఫ్ తర్వాత వచ్చే ఏదైనా రిసీవర్ ఉంటే అది సూపర్ హెట్రోడ్ అండ్ రిసీవర్. ఇది కూడా లాంగ్ క్వశ్చన్, సూపర్ హెట్రోడ్ అండ్ సంబంధించిన క్వశ్చన్. అయితే ఒక్కొక్కసారి కంపారిజన్ కూడా అడిగే చాయిస్ ఉంటుంది, అందుకే మీకు ఇక్కడ కంపేర్ చేసి చెప్పమంటాడు ఇక్కడ మేము ఇస్తున్నది. సో ఇది కంపారిజన్ ఆఫ్ సూపర్ హెట్రోడ్ అండ్ రిసీవర్ విత్ టీఆర్ఎఫ్ రిసీవర్. అండ్ నెక్స్ట్ ప్రీ ఎంఫసిస్ అండ్ డి ఎంఫసిస్ ఆర్ నీడెడ్, ఎందుకు అవసరం అనేది కూడా మీకు ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అది డిఫైన్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫ్రీక్వెన్సీ చేంజింగ్ అండ్ ట్రాకింగ్. ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అనేది ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ, ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ చేంజింగ్ అండ్ ట్రాకింగ్ ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్స్ ఒకవేళ మీరు వెళ్తే డ్రా ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సూపర్ హెట్రోడ్ అండ్ రిసీవర్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఫంక్షన్స్ ఆఫ్ విచ్. సింపుల్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. ఆ బ్లాక్ డయాగ్రామ్లో ఎన్ని ఎట్లా వేవ్ ఫామ్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, ఎట్లా రిసీవ్ చేసుకుంటాం, అదంతా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ స్టెప్ బై స్టెప్ చేయగలిగితే వెరీ ఈజీ అండ్ యూ కెన్ గెట్ ది ఫుల్ మార్క్స్ ఆల్సో. నార్మల్గా ఈ ఏడీసీ సబ్జెక్ట్లో ఏంటంటే మనం డ్రా చేసే సర్క్యూట్ నీట్గా ఉండాలి, చెప్పే కాన్సెప్ట్ నీట్గా ఉండాలి, మంచి మార్జిన్స్, స్కేల్స్, పెన్సిల్ అన్నీ వాడితే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి ఎక్కువ చాయిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ హౌ టు చూస్ ది ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ ఇన్ రిసీవర్స్. ఇందాక చెప్పాం కదా ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువసార్లు అడుగుతుంటాను. ఇది ఇక్కడ మనకు లాంగ్ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, ఇది కూడా వెరీ ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ డిలేడ్ అండ్ ఆంప్లిఫైడ్ ఏజీసీ, ఎక్స్ప్లెయిన్ దేర్ యాక్షన్ విత్ హెల్ప్ ఆఫ్ సింపుల్ సర్క్యూట్ బ్లాక్స్. ఏజీసీని ఇక్కడ సింపుల్ బ్లాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు, ఇది కూడా జనరల్గా అడిగే క్వశ్చనే. అండ్ నెక్స్ట్ రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది లిమిటర్ యూజ్డ్ ఇన్ ఎఫ్ఎం రిసీవర్. ఎట్లా యూజ్ చేస్తాము ఎఫ్ఎం రిసీవర్ లిమిటర్ని, ఇది ఇక్కడ లిమిటర్ అడిగితే షార్ట్లో కూడా అడిగే ఛాయిస్ ఉంటుంది, ఒక్కొక్కసారి మ్యాక్సిమం అయితే లాంగ్లోనే కనిపిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది సూపర్ హెట్రోడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ట్యూన్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ వస్తుంది, ఇది కూడా ఇంపార్టెంటే. ఇది కూడా అన్ని క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇది రాదు అని చెప్పడానికి ఏముండదు. జస్ట్ మీరు వాట్ ఈస్ వాట్ అని ఒకవేళ మీరు జస్ట్ పాస్ మార్క్స్ కోసం మాత్రమే ట్రై చేస్తే మాత్రం వాట్ ఈస్ వాట్ అని చూసుకోండి, బ్లాక్ డయాగ్రామ్ నీట్గా చూసుకోండి, అది డ్రా చేయండి, మీకు మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. యూ క్యాన్ గెట్ మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్స్ ఆల్సో. ఓకే. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చి డిస్కస్ ఇన్ డీటెయిల్ ది బీపీఎస్కే ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అండ్ అప్టైన్ ది మినిమమ్ డబల్ సైడ్ బ్యాండ్ నైక్విస్ట్ బ్యాండ్ విడ్త్.
ఇదొకటి. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ కండిషన్స్ ఫర్ ఆప్టిమమ్ రిసీవర్. ఆప్టిమమ్ రిసీవర్ అంటే ఏంటి, కండిషన్స్ ఏముంటాయి ఇందాక చెప్పాను కదా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది కూడా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ డ్రా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏఎం ట్రాన్స్మిటర్ యూజింగ్ లో లెవెల్ మాడ్యులేషన్. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్, లో లెవెల్ మాడ్యులేషన్ సంబంధించింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వచ్చు. ఏలు బీలు ఏమి ఉండకుండానే డైరెక్ట్గా ఇవ్వడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. లో లెవెల్ మాడ్యులేషన్, ఇట్లాగే సేమ్ హై లెవెల్ మాడ్యులేషన్ కూడా ఉంటుంది, అది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లో లెవెల్ హై లెవెల్ రెండు నేర్చుకుంటే బెస్ట్ అండి మీరైతే. డిస్కస్ అబౌట్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ ఇన్ ఎఫ్ఎం ట్రాన్స్మిటర్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ట్యూన్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఇందాక చెప్పాం కదా, సూపర్ హెటెడ్తో పాటు టీఆర్ఎఫ్ రిసీవర్. ఒకవేళ మీకు సూపర్ హెటెడ్ అని ఇవ్వకపోతే టీఆర్ఎఫ్ ఇవ్వచ్చు, టీఆర్ఎఫ్ ఇవ్వకపోతే సూపర్ హెటెడ్ ఇస్తాడు. ఈ రెండిట్లో ఏదో ఉంటుంది. ఈ రెండు కాదనుకుంటే మాత్రం మిగతా క్వశ్చన్స్కి వెళ్తూ ఉంటాడు ఎగ్జామ్స్లో. ఇది థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో. ఒకవేళ మీరు 10 క్వశ్చన్ చూసినట్టయితే విత్ ఏ నీట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ సింపుల్ ఏజెసీ సర్క్యూట్. ఇక్కడ ఏజెసీ ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో సింపుల్ ఇది కూడా అట్లాంటిది. ఇది క్వశ్చన్ కొంచెం అన్ని రిలేటెడ్గా ఉంటాయి, ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సెక్షన్. ఇందాక షార్ట్లో కూడా ఇచ్చినట్టున్నాం. ఓకే. నెక్స్ట్ డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఎఫ్ఎం ట్రాన్స్మిటర్. ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, ఏఎం ట్రాన్స్మిటర్ అంటే ఏంటి, ఇవి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. ఇక థర్డ్ యూనిట్లో సంబంధించి లాంగ్ ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కసారి అడిగే ఛాయిస్ ఉంది. ఒక సింపుల్ ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం, సింపుల్ ప్రాబ్లమ్ మీన్స్ ఒకటే ప్రాబ్లం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ క్యారియర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 106 హెర్ట్జ్, amplitude 3 volts in frequency modulated by sinusoidal modulating waveform of frequency 500 hertz. ఇక్కడ యాక్చువల్గా ఈ క్వశ్చన్లో ఏం అడిగిందంటే రైట్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది న్యూ మాడ్యులేటెడ్ వేవ్ ఫామ్ అని చెప్పాడు. ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఇట్లాంటి క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోనే ఆన్సర్ ఉంటుంది. మనం ఏం చేయాలి, జస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి, దాంట్లో కావాల్సిన ఏంటో చూసి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. నార్మల్గా ఈ థర్డ్ యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ కన్నా కూడా ఇట్లాంటి క్వశ్చన్స్, ఈ లాంగ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాయిస్ ఉంది. మీకు మెయిన్గా ఈ ఏడీసీలో ఫస్ట్ సెకండ్ నుంచి ఒకవేళ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదు అంటే రావు. మ్యాక్సిమం రావని అనుకోవాలి, రావని చెప్పినప్పుడు మ్యాక్సిమం అయితే రావు. ఇది థర్డ్ యూనిట్కి సంబంధించిన షార్ట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్. Subscribe and share my videos. Thank you everyone.